దేవుని గ్రంథమైన బైబిల్ నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి వచనం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ దాసులుగా మమ్మల్ని అందరినీ సంఘ సమూహముగా మీరు సమకూర్చినందుకై స్తోత్రాలు. దేవా, ఆరాధనలో తోడే ఉండి కాపాడి నడిపించారు. తదుపరి మరలా నీ వాక్యం చదువుకున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, మీరు మాతో మాట్లాడండి. నీ మాటలు వినుటకు మీరు సహాయపడమని మీకు అప్పగించుకుంటూ, ఈ దినదాసుని ద్వారా మీరు మాట్లాడమని, వినగలిగించే గ్రహించే మనసు మాకందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మనము ప్రతి దినము కూడా ఒక అంశాన్ని ప్రారంభం చేసుకొని వింటూ ఉన్నాం. మన అంశం పేరు క్రైస్తవులమైన మనము ఏమి చేయాలి. క్రైస్తవులమైన మనము ఏమి చేయాలి. ఒకటవది మనం చెప్పుకున్నాం, దేవుణ్ణి ప్రేమించాలా. దేవుణ్ణి ప్రేమించాలా. రెండవది, దేవునికి భయపడాలి. రెండవది, దేవునికి భయపడాలి. మూడవది, దేవుణ్ణి సేవించాలి. మూడవది, దేవుణ్ణి సేవించాలి. నాలుగవదిగా, దేవుణ్ణి హత్తుకోవాలి. నాలుగవదిగా, దేవుణ్ణి హత్తుకోవాలి. ఈ 4 విషయాలు మనము ప్రతిరోజు కూడా వింటూ వస్తూ ఉన్నాం. ఈ దినము 5వదిగా, ఈ దినము దేవుని మాట వినాలా. ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలా. ఎవరు? మనం. కూడి వచ్చిన మనం. ఈ మైకు ద్వారా వింటున్న వారు కూడా దేవుని మాటలే వినాలా, మనసులో మాటలు కాదు. మనమందరం కూడా దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే ఆయన దీవిస్తాడు. దేవుని మాట వినకపోతే ఆయన కూడా దీవించడు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మన మాట మన పిల్లలు వినకపోతే మనము వారికి సహాయపడం. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మనమే మన పిల్లల మీద కోప్పడతాం. అవసరమైతే ఒక దెబ్బ వేస్తాం, కొడతాం, మాట వినకపోతే. అదే సర్వాధికారియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట వినకపోతే ఎట్లా? ఆయన మాట ప్రకారంగా జీవించకపోతే ఎట్లా? కాబట్టి ఈ దినమున దేవుని మాట వినుట. చెప్పండి, దేవుని మాట వినుట. నేను దేవుని మాట వింటాను. ఈ మాట చెప్తారా? నేను దేవుని మాట వింటాను. ఆయన ఆజ్ఞలను పాటిస్తాను. ఆయన మార్గములో నడుస్తాను. ఆయనను ప్రేమిస్తాను. ఆయనకు భయపడుతాను. ఆయనను సేవిస్తాను. ఆయనను హత్తుకొని ఉంటాను.
ఇలా ఎప్పుడైతే జరుగుతూ ఉందో వెనువెంటనే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నిన్ను గొప్పగా చేస్తాడు. నువ్వు పైవాడుగా ఉంటావు, నీవు తలగా ఉంటావు, నీవు అప్పిచ్చువాడుగా ఉంటావు. ఎప్పుడు అంటే నీవు దేవుని మాట వినినప్పుడే, దేవుని మాట విన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతూ ఉంది. దేవుని మాట వినకుండా, ఆజ్ఞ ప్రకారంగా జీవించకుండా, నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, అవునా అని మన సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో అప్పుడు మన కుటుంబాలలో, మన జీవితంలో కష్ట నష్టాలు ప్రారంభించబడతాయి, రోగాలు ప్రారంభించబడతాయి, కొట్లాటలు ప్రారంభించబడతాయి, అవమానము ప్రారంభించబడుతూ ఉంది. ఇంకా ఎన్నెన్నో మనం కళ్ళారా చూస్తాం. నేను గత దినమున ఒకరికి ఫోన్ చేసి ఇట్లా అడిగితే వాళ్ళు అన్నారు, మా ఇండ్ల మధ్యన గలాటలు కొట్లాటలు ఉన్నాయి కాబట్టి మేమందరినీ ఐక్యపరిచిన తర్వాతనే వచ్చి ప్రార్థన చేతుర్లే అని తెలియజేశారు. అంటే వారి ఇండ్ల మధ్యలో ఏమున్నాయంటే కొట్లాటలు, అన్నదమ్ముల మధ్య కొట్లాటలు, అక్క చెల్లెల మధ్య కొట్లాటలు, బావబామర్దుల మధ్య కొట్లాటలు, ఇంటి పక్కల వారితో కొట్లాటలు, ఇంటి వారితో కొట్లాటలు, అసమాధానం, నెమ్మది లేని జీవితం. ఏమిటి దీనికి కారణం అంటే దేవుని మాట వినకపోవట, దేవునికి భయపడకపోవట, త్రాగుట, తినుట, తిరుగుట, విచ్చలవిడి జీవితం. తినడానికి కూర్చున్నారు, ఆడడానికి లేచిరని ఇశ్రాయేలు గురించి రాయబడిన మాట. ఈనాడు కూడా అదే పరిస్థితి మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం చెప్తున్న మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఎలా వినాలి దేవుని మాటలు? శ్రద్ధగా వినాలి. ప్రార్థనకు వచ్చిన తర్వాత శ్రద్ధగా వినాల. అటు ఇటు చూడడం, వారితో వీరితో మాట్లాడటం, వారితో వీరితో కాలం గడపటం ఇది కాదు. దేవుని మందనకు వచ్చిన తర్వాత దేవుడు ఏం మాట్లాడతాడో ఆ మాటలు మనము చెవులారా వినాల. వినుట వలన ఏం కలుగుతుందంటే విశ్వాసము కలుగుతూ ఉంది. దేవుని మాటల వలన విశ్వాసం కలుగుతూ ఉంది. విశ్వాసంలో మనం వృద్ధి చెందుతాం. నీ విశ్వాసమే నిన్ను కాపాడుతూ ఉంది. నిన్ను కాపాడేది ఎవరో కాదు, నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది. నీవు నమ్మిన దేవుడు నిన్ను కాపాడుతాడు. కాబట్టి శ్రద్ధగా విని ఏం చేయాలా? నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న, ఆ మాట మీరు చదవండి, భూమి మీదనున్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును. సమస్త జనము కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఈనాడు నీ కుటుంబం, ఈనాడు నీవు దేవుని చేత ఆశ్రయించబడి నెమ్మది కలిగి ఉన్నావంటే అది నువ్వు దేవుని మాట వింటున్నావు, దేవుని యొక్క అడుగుజాడలు నడుస్తూ ఉన్నావు, ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నావు, జీవిస్తున్నావు. కాబట్టి దేవుడిని ఒక ఉన్నత స్థాయిలో ఆయన ఉంచినాడని అర్థమవుతూ ఉంది. సమస్త జనము కంటే, ఈ భూమి మీద ఎంతమంది జనం ఉన్నారో, లేదా నీ ఇంటి చుట్టూ ఎంత జనం ఉన్నారో, నీ వీధులు ఎంత జనం ఉన్నారో, నీ ఊర్లో ఎంత జనం ఉన్నారో, వారి కంటే నిన్నేం చేస్తాడు దేవుడు?
హెచ్చిస్తాడు అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును అనే మాట ఉంది. హెచ్చించును అని దేవుని వాక్యం చెబుతుంది. చూడండి ఇంకా ఏం రాయబడింది బైబిల్ అంటే, వాక్యం ఇలా చెబుతుంది. 14 వచనం ఇస్తారా? 14 వచనంలో రాయబడిన మాట, అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. అంతే. ఎప్పుడు ఇవి జరుగుతాయంటే, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల, ఆజ్ఞలు విని అనుసరించి గైకొన్న ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును. యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు, తోకగా కాదు. నువ్వు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. ఎప్పుడు చదువుతుంది ఈ మాట అంటే, దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు. దేవుని మాట విన్నప్పుడు ఇది జరుగుతుందన్న సంగతి లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. 26వ అధ్యాయం చూడండి, 19వ వచనం. 26వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. తాను సృజించిన సమస్త జనము కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించినాడంట. ఎప్పుడైతే నువ్వు వినడానికి ప్రారంభిస్తావో, ఎప్పుడైతే విని ఆ విధంగా జీవిస్తావో, ఆ దినాన్ని ఆ సమయంలోనే నిన్నేం చేస్తాడంట? ఏం చేస్తాడు? నిన్ను హెచ్చించును అనే మాట ఉంది కదా. 1వదిగా చూడండి, తాను సృజించిన సమస్త జనము కంటే నీకు కీర్తి. 1వది కీర్తి, 2వది ఘనత, 3వది పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుతాడు. నీ కీర్తి విస్తరిస్తూ ఉంది, నీవు ఘనంగా ఎంచబడతావు, నీ పేరు అందరికీ అర్థమవుతుంది. పలని వారి పేరు. అతడు దేవుణ్ణి నమ్మినాడు, దేవుని మాట వింటున్నాడు, ఆ ప్రకారంగా జీవిస్తున్నాడు కాబట్టి అతనికి కీర్తి కలుగుతుంది. అతడు ఘనపరచబడతాడు. వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, నన్ను ఘనపరచు వారిని నేను కూడా ఘనపరుస్తాని సమూయేలు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. మనం దేవుని ఘనపరిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. మనం ఆయనకు లోబడితే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. మన పేరు కనిపిస్తుందన్న సంగతి కనిపిస్తుంది. ఇంకేం రాయబడిందంటే, నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినాడు. నిన్ను హెచ్చిస్తా. దావీదుని హెచ్చించినాడు, దానియేలుని హెచ్చించినాడు, షడ్రకు మెషకు అబేద్నెగో వారిని హెచ్చించినాడు, యోసేపుని హెచ్చించాడు. అవునా కాదా? హెచ్చించినాడు. బానిసలేమిటి? ముఖ్యమంత్రులు కావటం ఏమిటి? ప్రధానమంత్రులు కావటం ఏమిటి? బానిసలేమిటి? రాజ్య పరిపాలన చేయటం ఏమిటి ఐగుప్తు దేశంలో? అవునా? కడాజాకు చెందిన వాడేమిటి? ఇశ్రాయేలు 12 గోత్రాలకు రాజు కావటం ఏమిటి? ఇదంతా కూడా వారు దేవునికి భయపడ్డారు, వారు దేవుని మాట విన్నారు, ఆ ప్రకారంగా జీవించారు కాబట్టి దేవుడు వారిని హెచ్చించినాడు. ప్రధానమంత్రులుగా చేసినారు, అధికారులుగా చేశాడు, పరిపాలకులుగా చేసినాడు, పైవాడుగా ఉంచాడు.
గుర్తుంచుకుందాం. ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనమై యుందువని యెహోవా ఈ దినమున ప్రకటన చేస్తాడు. ప్రకటన చేస్తాడు. ఆయన ప్రకటించేవాడు. వీరి దేవుడే పూజార్హుడు, వీరి దేవుడే ఆరాధనీయుడు, వీరి దేవుడే రక్షించగలవాడు అని ఆనాడు నెబుకద్నెజర్ రాజు తన దేశమంతా చేశాడు, సాటింపు వేసినాడు. వీరు దేవుని పిల్లలు. తమ దేవుని కాకుండా, అవునా, తమ దేవుని కాకుండా ఏ ఇతర దేవతలను పూజించమని రాజాను తిరస్కరించారు. కాబట్టి దేవుడు వారి దేవుడే వారిని రక్షించినాడు అని ప్రకటన చేశాడు. ప్రియమైన వారలారా, మనము దేవుని మాట వినాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే కనుక బైబిల్లో ఈ విధంగా వాక్యం చెబుతుంది. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా మనం చదువుతాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. మూడో మాట ఏమిటి? ఏం చెప్పాడు దేవుడు? శ్రద్ధగా వింటే, ఆయన దృష్టి న్యాయమైన చేస్తే, ఆయన ఆజ్ఞలకు అనుసరిస్తే, విధేయులైతే కనుక వాక్యం చెబుతుంది, నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను అన్నాడు. రోగం రాకుండా కాపాడేవాడు. దేవుని మాట వింటే రోగము రాకుండా కాపాడతాడు. మనకు రోగాలు వస్తున్నాయంటే కారణం ఏమిటి? మనం భయపడుతున్నామంటే కారణం ఏమిటి? మనం దీర్ఘకాలికంగా రోగాలతో పాలైనమంటే కారణం ఏమిటి? దేవుని మాట వినకపోవట, ఆ ప్రకారంగా జీవించకపోవట. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని సరిచేయడానికి రోగాలను మన యుద్ధకు పంపిస్తూ ఉంటాడు. అప్పుడన్నా తండ్రి నాయన అంటావేమో అని. బాగున్నప్పుడు ఎవరు మాటినారు? నువ్వైనా నేనైనా. కొంచెం అతుకు తప్పితేనే వెంటనే పిలిచండి, ఎవరిని? సేవకుని పిలిచండి, ప్రార్థన చేస్తాడు. బాగున్నప్పుడు పిలిచారు, అవునా? దేవుని మాట వినరు, అలా జీవించరు. ఎప్పుడైతే దేవుడు మొత్తుతాడో, ఎప్పుడైతే దేవుడు రోగాన్ని తెచ్చి పెడతాడో అప్పుడు మత్తుకొస్తాడు. గుర్తుపెట్టుకుందాం, దేవుని మాట వింటే గనక నేను ఐగుప్తులో కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నేనే అనెను. స్వస్థపరచువాడు ఆయనే. రోగాలు రాకుండా తప్పించువాడు ఆయనే. అయితే ఎలీషాకేమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. 14 అద్భుతకార్యాలు చేశాడు. దేవుడే వాటిని అనుమతించినప్పుడు మనం ఏమీ చేయలేము. ఎలీషా రోగముతో చనిపోయినాడు. హిజ్కియా కూడా రోగం వచ్చింది. అదే రోగము మరణకరమైన రోగం. ప్రార్థించాడు, దేవుడు బాగు చేశాడు, స్వస్థపరిచినాడు. పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ఎందుకు పెట్టినాడు దేవుడు? అంతే, హెచ్చిపోకుండా. కొన్ని సందర్భాల్లో దేవుడు ఆ విధంగా అనుమతిస్తాడు. కానీ నువ్వు దేవుని మాట ఖచ్చితంగా వినాలా. వెంటనే దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఆయన ఆదుకుంటాడు, ఆదరిస్తాడని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా మనం చూస్తే చూడండి, బైబిల్లో మనం ఆలోచన చేయగా ఇలా రాయబడింది. ఇదే నిర్గమకాండములోనే 19:5 వచనం, 19వ అధ్యాయం 5వ వచనములో కాగా సంపాద్యమగుదురు అనే మాట ఉంది.
తర్వాత నెక్స్ట్ మాట చూద్దాం. ఒక నిమిషం. రాజుల మొదటి గ్రంథం 17:1. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం. 17 మొదటి వచనంలో వచ్చి ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైన వర్షమైన పడదని ప్రకటించినాడు. నా మాట ప్రకారము కాకుండా. అవునా? ఏమన్నాడు ఏలియా? నా మాట ప్రకారం కాకుండా యెహోవా జీవముతోడు, యెహోవా జీవముతోడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం కాకుండా ఈ సంవత్సరములో మంచైన వర్షమైన పడదు. వాన పడాలన్నా దేవుడు సెలవీయాలా, వాన పడగదన్నా దేవుడే సెలవీయాలా. ఏలియా ప్రార్థించాడు. 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం కురవలేదు, మనసు కురవలేదు. దేవుడు ఒక నరుని ప్రార్థన ఆలకించినాడు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, జవాబిచ్చేవాడు. దేవుని మాట మనం వింటే మన మాట కూడా దేవుడు వింటాడా వినడా? వింటాడు. మనము దేవుని మాట వినకుండా దేవుడా నా మాట విను, దేవుడా నా ప్రార్థన ఆలకించు, దేవుడా నా మనవి ఆలకించు, దేవుడా నన్ను స్వస్థపరచు, దేవుడా నా కుటుంబాన్ని కాపాడు, దేవుడా నా పిల్లలను కాపాడంటే ఆయన తన 2 చెవులు మూసుకుంటాడు. నీ ప్రార్థన దేవుడు వినడు. నీవు దేవుని మాట వింటే ఆయన నీ మాట వింటాడు. అదే వాక్యం చెప్పేది. నన్ను ఘనపరచు వారిని నేను కూడా ఘనపరుస్తాను అన్నాడు. ఒక మాట చూద్దాం బైబిల్లో. ఇలా రాయబడింది. యోహాను సువార్త 4:21 చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనములో యేసు ప్రభు ఏం చెప్పినాడు మనకు? 4:21. అమ్మా, ఒక కాలం వస్తూ ఉంది. ఒక నిమిషం ఆగండి. యోహాను సువార్త 4:21 చదువుకున్నాం. 5:24 చూడండి దయచేసి. 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఏమన్నాడు ఇక్కడ? నా మాట విని అన్నాడు. రెండవది, నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు. ముందు నా మాట వినండి అని చెప్పాడు. ముందు నా మాట వినండి, నా మాట ప్రకారం గాక అన్నాడు. ఎవరు? ఏలియా. నా మాట ప్రకారం గాక అన్నాడు. ఇక్కడ ఏముంది? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము కలవాడు. నిత్య జీవంలో ప్రవేశించాలంటే, మోక్షంలో మనం ప్రవేశించాలంటే ఒకే ఒక మాట, అది దేవుని మాట వినుట, ఆ మాట ప్రకారంగా జీవించుట, తండ్రి మాటకు లోబడుట అనేది దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి వాడు తీర్పులోకి రాక మరణం నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుని మాట వింటే చాలు, నీకు మరణం లేదు. శరీర మరణం ఉంటుంది, ఆత్మరణం లేదు. నువ్వు జీవంలో ప్రవేశిస్తావు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావని దేవుని వాక్యం మనకు కరాఖండితంగా ఆజ్ఞాపిస్తూ ఉంది. 8వ అధ్యాయము 51వ వచనం చూడండి. యోహాను సువార్తలోని 8:51 రాయబడిన మాట జ్ఞాపకం చేస్తాను. 8:51. ఒకడు నా మాట గైకొన్న ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో. చాలు కదా. ఒకడు నా మాట గైకొంటే వాడెన్నడు మరణము పొందడు. వాడెన్నడు మరణం పొందడు. వాడెన్నడు మరణం పొందడంట. ఎంత దేవుడు కృపనిచ్చాడో చూడండి. 52వ వచనం కూడా చదువుదాం. 52వ వచనం కూడా. అందుకు యూదులు
ఆ, అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి. ఆ, ఆయనలో ఒకడు నా మాట గైకొనిన యెడల ఆ. వాడు ఎన్నడూ మరణము రుచి చూడనని నీవు చెప్పుచున్నావే. అవునా? వాస్తవమే కదా ఈ మాట. నా మాట గైకొన్న ఎడల వాడు ఎన్నడూ మరణము రుచి చూడడని ప్రభువు చెప్పిన మాట అదే. కానీ అబ్రహాము మరణం పొందినాడే, అబ్రహాం మరణించినాడే అని వారి వాదన అన్నమాట ఇది. అవునా? ఏమిటంట? అబ్రహామును ప్రవక్తలు చనిపోయిరు కదా. అబ్రహాము దేవుని మాట విన్నాడు, చనిపోయినాడు. ప్రవక్తలు దేవుని మాట విన్నాడు, చనిపోయినారు కదా. ఆయన చెప్పేది శరీర మరణం గురించి కాదు సుమా, ఆత్మ మరణం గురించి ఆయన చెప్పేది. శరీర మరణం అందరూ చచ్చిపోవాల్సిందే. ఆదం చచ్చిపోయినాడు కదా, అందరూ చచ్చిపోయినారు. మరణము అందరికి వస్తూ ఉంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు చనిపోవాల్సిందే. ఎందుకంటే రక్త మాంసము దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు, ఉండలేవు అసలు బొత్తిగా. కాబట్టి శరీర మరణం అందరికీ ఉంది. అయితే ఆత్మ మరణం మాత్రమే కొందరికే. దేవుని నమ్మిన వారికి ఆత్మ మరణం తప్పుతూ ఉంది, రెండో మరణం తప్పుతూ ఉంది. అది అగ్నిలో పడకుండా దేవుడు తప్పించేవాడు ఆయనే అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలా. ప్రభు అన్నాడు, ఈ నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అనే మాట ప్రభు చెప్పాడు. ఈ నా శరీరము తిని రక్తం త్రాగువాడి నిత్య జీవం గలవాడు అనే మాట ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన మాట వినేవాడు రెండో మరణం తప్పించుకుంటాడు, నిత్య జీవములో పరలోకంలో ప్రవేశిస్తాడన్న సంగతి లేఖనాలు గుర్తు చేస్తున్నాయి. ఇక చివరికి ఒక మాట చూసి ముగించుకుందాం. వాక్యం ఏం చెబుతుందంటే, ఇలా చూడండి, బైబిల్లో మనం చూస్తాం 14:3లో, యోహాను సువార్త 14:3 చూడండి ఒకసారి. 14 అధ్యాయం 23వ వచనం మనం చూడగా, యేసు నన్ను ప్రేమించిన ఎడల గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి నివాసము చేతము అన్నాడు. ఒకడు నా మాట వింటే మేము నివాసము చేస్తాం, మేమందరం కలిసి ఉంటాం. తండ్రిని దేవుడు, కుమారుని యేసుక్రీస్తు, మనమందరం కూడా కలిసి ఉంటాం. ఆయన మనతో నివాసం చేస్తాడని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 15:7లో, 15 అధ్యాయం 7వ వచనం కూడా చూస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టం అడగండి, నేను మీకు అది అనుగ్రహిస్తానని ఆయన చెప్పిన మాట మనము జ్ఞాపకము చేసుకోవాలా. మరో మాట చూడండి, ఆదికాండం 22:18 వచనములో రాయబడిన మాట జ్ఞాపకం చేస్తాను. 22:18లో ఇలా అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట చూడండి, నీవు నా మాట వినినందున ఆశీర్వదింపబడును అన్నాడు. చాలు, నీవు నా మాట వినినందున. నీవు నా మాట వింటే గనక భూలోకములోని జనములన్నీ ఉడక నీ సంతానం వల్ల ఆశీర్వదించబడతాయి. చాలు, విందామా దేవుని మాట? అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అవునా? శారమ్మ విశ్వాసం తల్లి అయిపోయింది, దేవుడు ఆశీర్వదించాడు. ఆ విధంగా మన కుటుంబాలు మనము దీవించబడాలంటే, మనము ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని మాట ఒక్కటి మనము విని ఆ ప్రకారంగా జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చెప్పిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. నీ మాట వింటూ నీ మాట ప్రకారంగా జీవించినట్లుగా నీ కృప మెండుగా అనుగ్రహించి దర్శించి మీ కాపుదల దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.